శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం శనివారం 7 సెప్టెంబర్ 2024 చవితి సాయంత్రం 5:37 వరకు, చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:33 వరకు, వర్జం సాయంత్రం 6:50 నుండి 8:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:41 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుండి 4:14 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. దైవికం ధూపం పొడితో ధూపం వేయండి. స్వాతి హెర్బల్స్ వారి సర్పదోష నివారణ చూర్ణము. దీనితో స్నానం చేయడం ద్వారా అన్ని దోషాలు నివృత్తి అవుతాయి. ప్రతిరోజు స్నానం చేసే సమయంలో చిటికెడంత బకెట్ నీళ్లలో కలిపి స్నానం ఆచరించండి. సర్పదోషాలు తొలగిపోతాయి. మేషరాశి: వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృషభ రాశి: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిథున రాశి: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి: శ్రమాధికం, పనులలో తొందరపాటు వద్దు. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. సింహరాశి: నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కన్యా రాశి: సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు వింటారు. తులారాశి: నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. వాహన యోగం, విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి: దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి: తీర్థయాత్రలు చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మకర రాశి: నూతన కార్యక్రమాలలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి దిశలో ఉంటాయి. కుంభరాశి: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులలో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీనరాశి: ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు.